హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జాఫర్. వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి. వాటన్నిటిని మనం వన్ బై వన్ క్లియర్గా అయితే తెలుసుకుందాం మిత్రమా. అదేవిధంగా మీకు టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్లు, మెటీరియల్స్, డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో ఫ్రీగా అందించబడుతున్నాయి. మీకు కావాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్ లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను. అక్కడ నుండి మీరు జాయిన్ అవ్వండి. రైట్, ఇక్కడ మీరు వాట్సాప్ గ్రూప్ లింక్ నుండి మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మీకు టెట్ అండ్ డిఎస్సి కావచ్చు, మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి మంచి పీడిఎఫ్ నోట్స్లని, మెటీరియల్స్ని మనం అందించే ప్రయత్నం అయితే చేస్తున్నాము. అదేవిధంగా ఒక చిన్న విషయం మిత్రమా, మన యొక్క జాఫర్ ఎడ్యుకేషన్ ఛానల్ 30,000 సబ్స్క్రైబర్స్ రీచ్ కావడం జరిగింది. సో చాలా తక్కువ సమయంలో ఇంతమంది సబ్స్క్రైబర్స్ మన యొక్క ఛానల్ని ఆదరించడం జరిగింది. సో మీ యొక్క సపోర్ట్ని ఈ విధంగానే కొనసాగించండి. మీకు మరిన్ని టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి కావచ్చు, మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి కావచ్చు, నోట్స్లు కావచ్చు, పీడిఎఫ్ మెటీరియల్స్ కావచ్చు, ఏదైనా మీకు ఫ్రీగానే అందించే ప్రయత్నం అయితే నేను చేస్తుంటాను. మీకు దగ్గర నుండి ఏం కూడా తీసుకునే ప్రయత్నం కూడా చేయం. మేము ఫ్రీగానే అందించడానికి నేను ఎక్కువ ప్రయత్నం చేస్తూ ఉంటాను నేను. సో మీకు అవన్నీ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో నేను ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం చేస్తాను. మీ యొక్క సపోర్ట్ని ఈ విధంగానే అందించండి. సో 30,000 సబ్స్క్రైబర్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నా తరపున థ్యాంక్ యూ సో మచ్, మా జాఫర్ ఎడ్యుకేషన్ టీం తరపున. సో మీ యొక్క సపోర్ట్ని ఈ విధంగానే కొనసాగించండి. మరిన్ని మందికి షేర్ చేయండి. మన యొక్క జాఫర్ ఎడ్యుకేషన్ ఛానల్ ఎక్కువ మందికి రీచ్ అయ్యి ఎక్కువ మందికి ఫ్రీగా మనకు పీడిఎఫ్ నోట్స్లు అవి అన్నీ అందాలనేదే సో ఈ యొక్క జాఫర్ ఎడ్యుకేషన్ టీం యొక్క ముఖ్య ఉద్దేశం. రైట్, ఇక రెండో విషయము, మన ఛానల్ ద్వారా చాలామందికి నోట్స్ కావచ్చు, అదేవిధంగా రివిజన్ క్లాసెస్ కావచ్చు, చాలా యూజ్ కావడం కూడా జరిగింది అనుకుంటా నాకు తెలిసినంత వరకు. సో మీకు రేపు ఫ్యూచర్లో ఎవరికైతే ఈ డిఎస్సిలో జాబ్ వస్తుందో సో వాళ్ళు తప్పకుండా నెక్స్ట్ జాబ్ రాని వాళ్ళందరి కోసం తప్పకుండా మీరు రాసినటువంటి నోట్స్ కావచ్చు, మీరు ప్రిపేర్ అయిన విధానం కావచ్చు, అవన్నీ వాటితో తప్పకుండా మీరు షేర్ చేసుకోవాలి. రాని వాళ్ళ కోసం, రాని వారికి మీ యొక్క సపోర్ట్ని అందించాలి. జాబ్లో జాయిన్ అయినామా, ఎంజాయ్ చేస్తున్నామా అనేది కాదు. జాబ్లో జాయిన్ అయిన మిత్రులు, నెక్స్ట్ డిఎస్సిలో జాబ్లో జాయిన్ అయ్యే మిత్రులు ఎవరైతే ఉంటారో వారు తప్పకుండా మీరు నెక్స్ట్ డిఎస్సి రాసే వారికి మీరు సపోర్ట్గా ఉండాలి. సో మీరు ఏ విధంగా సపోర్ట్ చేయాలనుకుంటే ఆ విధంగా చేయండి. సో జాఫర్ ఎడ్యుకేషన్ ఛానల్తో కలిసి సపోర్ట్ చేద్దామనుకుంటే చేయండి. మీకు దీంట్లో చెప్పుకునే అవకాశం ఉంటుంది. మన యొక్క వాట్సాప్ గ్రూప్లో మీ యొక్క పీడిఎఫ్లు కూడా షేర్ చేసుకునే ప్రయత్నం కూడా అవకాశం మేము కల్పిస్తాము. కానీ తప్పకుండా మీరైతే హెల్ప్ మాత్రం చేయాలి. జాబ్ రాని ప్రతి ఒక్క అభ్యర్థికి మనము మన ఛానల్ ద్వారా తప్పకుండా సహాయం చేద్దాం. మీరు రాసినటువంటి నోట్స్ కావచ్చు, మీరు రాసినటువంటి ఏమైనా మీరు చదివే విధానం కావచ్చు, అవన్నీ ప్రతి ఒక్కటి షేర్ చేసుకోవాలి. వారికి సజెస్ట్ చేయాలి. మనం కూడా వారికి నోట్స్ కూడా పంపించే ప్రయత్నం అయితే తప్పకుండా మీరంతా చేస్తారని అయితే అనుకుంటున్నాను. సో అది వచ్చిన తర్వాత నేను మళ్ళీ మీతో అందరితోటి నేను మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తాను. జాబ్ వచ్చిన వాళ్ళతోటి మీకు సహాయం అందించే ప్రయత్నం చేస్తాను, మీకు జాబ్ వచ్చే వరకు. సో దీన్ని మాత్రం మీరు గమనించే ప్రయత్నం అయితే చేయండి. రైట్, ఇక ఇక్కడ మనము ఏంటంటే డిఎస్సి ఫైనల్ కీలో తప్పులుంటే ఏ విధంగా మీరు అబ్జెక్షన్ చేయాలన్నారు. డిఎస్సి ఆఫీస్కి వెళ్ళిన తర్వాత సో మీ యొక్క వైట్ పేపర్ అప్లికేషన్లో కమిషనర్ సార్ గారికి అప్లికేషన్ రాసి దాంట్లో మీకు ఏ క్వశ్చన్ తప్పు ఉంది సో ఈ విధంగా క్వశ్చన్ ఐడి రాయండి. దాన్ని క్వశ్చన్ ఏముంది, ఫైనల్కి ఆప్షన్ ఏముంది, ఆబ్జెక్షన్ ఆన్సర్ వర్ ఏముంది, సో దాని ప్రూఫ్ కూడా ఏదైతే ఉందో సో ఆ ప్రూఫ్ని మీరు ప్రింట్ తీయండి. మనం ప్రూఫ్ పెట్టి రాసిస్తే వాళ్ళు అంటే చూస్తున్నారా లేదో మనకు క్లారిటీ అయితే లేదు మిత్రమా. మనమే ప్రూఫ్ ఇద్దాం. ఆ ప్రింట్ టెక్స్ట్ బుక్లో అయితే ఉందో సో ఆ టెక్స్ట్ బుక్ ప్రింట్ తీయండి. ప్రింట్ తీసి దానికి అటాచ్ చేయండి ఆ యొక్క అప్లికేషన్కి. సో ఈ విధంగా మీరు ఆ షిఫ్ట్ కూడా రాయండి, డేట్ రాయండి, ఏ డేట్న ఎగ్జామ్ జరిగింది. సో మార్నింగ్ షిఫ్ట్ అయితే మార్నింగ్ షిఫ్ట్, ఆఫ్టర్నూన్ అయితే ఆఫ్టర్నూన్. సో ఈ విధంగా రాసి మీరు ఆఫీస్లో అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేయండి మిత్రమా. సో ఇలా క్లియర్గా ప్రతిదీ మీకు ఏది ఉన్నా సో చాలా అయితే క్వశ్చన్స్ అయితే చేంజ్ చేయలేదు, అంటే రైట్ ఉన్నాయని తెలిసి కూడా అట్లనే మళ్ళీ ఇనిషియల్ కీలో ఉన్నవి ఇచ్చారు. అదేవిధంగా కొన్ని 6 గరిష్ట కనిష్ట మాపకం సంబంధించి కూడా వారు చేంజ్ చేయడం జరిగింది. సో పాదరసము అండ్ ఆల్కహాల్ రెండూ ఉంటాయి. సో వారు ఒకటే ఇచ్చారు, రెండు కూడా సత్యాలని ఇచ్చారు. రైట్, వాస్తవానికి అది ఫస్ట్ ఇచ్చిందే కరెక్ట్గా ఉంటే సో దాన్ని మళ్ళీ చేంజ్ చేయడం కూడా జరిగింది. సో వాటిని కూడా మీరు అడగొచ్చు. రెండవ విషయం ఏంటంటే ఇక్కడ మనకు ఈ ఏకాదేశం అనేది మనకు 9th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఒక విధంగా ఉంది, 7th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఒక విధంగా ఉంది. కాబట్టి 2 ఆన్సర్లు కూడా వాటికి ఇవ్వాల్సి ఉంటుంది. సో 2 ఆప్షన్లు కూడా కరెక్ట్గా ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో వాటిని కూడా ఆబ్జెక్షన్ చేయండి. రైట్, ఇక్కడ ఇంకో విషయాన్ని మనం గమనించే ప్రయత్నం చేద్దాం మిత్రమా.
రైట్. ఈ న్యూస్ మనకు మొన్ననే రావడం జరిగింది. కానీ ఒకసారి దీన్ని మనము చెప్పుకోలే కాబట్టి ఒకసారి నేను చెప్తున్నాను. చూడండి, 6,000 పోస్టులతో డిఎస్సి 10 రోజుల్లో డిఎస్సి ఫలితాలని చెప్తున్నారు. ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి. మరో 6,000 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి త్వరలో డిఎస్సి వేయబోతున్నట్టు డిప్యూటీ సీఎం గారు ప్రకటించారు. ఒక విషయాన్ని నేను స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. సో ఈ డిఎస్సి పూర్తయ్యే వరకు మరో డిఎస్సి ఖాళీలను గుర్తించడం చాలా కష్టం. సో ఈ డిఎస్సి కంప్లీట్ అయిన తర్వాతనే మళ్ళీ నెక్స్ట్ డిఎస్సిలో ఎన్ని జిల్లాల వారీగా ఆ వేకెన్సీస్ అనేది తీయడం అనేది జరుగుతుంది. సో అప్పటి వరకు ఎలాంటి వేకెన్సీస్ తీయడం అనేది జరగదు. ఈ విషయాన్ని మీరు గమనించే ప్రయత్నం చేయండి. రెండో విషయం, సో 6,000తో డిఎస్సి అంటే చాలా తక్కువ పోస్టులు కాబట్టి దాదాపుగా ఒక 16,000 లేదా 15,000 నుండి 20,000 వరకు ఆ పోస్టులు అనేటివి వేస్తేనే ప్రతి ఒక్క అభ్యర్థికి ఆ నిరుద్యోగికి న్యాయం జరుగుతుంది. రెండవది ఏంటంటే ప్రతి స్కూల్లో టీచర్స్ మినిమం ఒక 2 టీచర్స్ ఉండే అవకాశం కూడా ఉంటుంది. సో చాలా స్కూళ్ళలో సింగిల్ స్కూల్ టీచర్స్ ఉన్నారు. దానివల్ల ఆ పిల్లలకు చాలా నష్టం జరుగుతుంది. ఎందుకంటే ఒకే టీచర్ అన్ని సబ్జెక్టులు ప్రైమరీ లెవెల్లో చెప్పడం అంటే అది అసాధ్యం అవుతుంది. అంటే 30 మెంబర్స్కి చెప్పాలి, 1:30 కరెక్టే. కానీ ఆ 30 మెంబర్స్కి ఆ ఒక్క టీచర్ అన్ని సబ్జెక్టులను చెప్పడం అయితే న్యాయం అయితే చేయలేకపోతాడు. కాబట్టి ఇక నెక్స్ట్ డిఎస్సిలో ఈ 6,000 కాకుండా 15,000 to 20,000 అట్లా ఉంటే ఖాళీలు చాలామంది డిఎడ్ అండ్ బిఎడ్ అభ్యర్థులకు సో మంచి అవకాశాలు అనేటివి వస్తాయి. కాబట్టి సో ఆ విధంగా ప్రభుత్వం ఆలోచిస్తే బాగుంటుంది. రైట్. ఇక అందుకనేసి ఆ న్యూస్ చెప్పే ప్రయత్నం చేశాను. ఇక రేపటి నుండి అంగన్వాడీలో ప్రాథమిక విద్య అయితే స్టార్ట్ కాబోతుంది. ఇక్కడ చూసుకున్న ఈ నెల 9తో హార్జియా తాండాలో శ్రీకారం చేయనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం. సో ఇక్కడ చూసుకున్న ఇకపై పిల్లలకు అంగన్వాడీ కేంద్రాల్లోనే ప్రాథమిక విద్యను అందించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు కలెక్టర్ సత్యశారద చెప్పారు. గురువారం ఆమె మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులతో కలిసి వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలో హర్జా తాండాలోని అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు. జిల్లాలో మోడల్ అంగన్వాడీ కేంద్రంగా హర్జా తాండా సెంటర్ని ఎంపిక చేసినట్లు ఆమె చెప్పారు. సో ఇలా ప్రతి స్కూల్లో చేసి అక్కడ స్కూల్లో అంటే ఈ యొక్క అంగన్వాడీ స్కూళ్ళలో ప్రైమరీ ఎడ్యుకేషన్తో కలిపి అంటే ప్రైమరీ స్కూల్తో కలిపి ఆ ఎడ్యుకేషన్ అనేది స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. రైట్. ఇక నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే దీంట్లో అంగన్వాడీలో పోస్టులు 11,000 ఉన్నాయని అప్పట్లో చెప్పారు. సో ఆ 11,000 పోస్టులని డిఎడ్ అండ్ బిఎడ్ చేసిన అభ్యర్థులకు అవకాశం ఇస్తే చాలా బెటర్గా ఉండే అవకాశం కూడా ఉంటుంది. సో దానికి సంబంధించి నేను వీడియో కూడా చేయడం కూడా జరిగింది. రైట్. ఇక నెక్స్ట్ ఇక్కడ మిలిటరీ స్కూళ్ళలో 6 నుంచి 9 6వ తరగతి అండ్ 9వ తరగతిలో అడ్మిషన్స్ అయితే స్టార్ట్ కాబోతున్నాయి. దేశవ్యాప్తంగా నెలకొన్న రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని రాష్ట్రీయ మిలిటరీ పాఠశాలలు 2025-26 విద్యా సంవత్సరానికి 6వ తరగతి 9వ తరగతిలో అడ్మిషన్కు కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 25-26 నోటిఫికేషన్ జారీ చేసింది. మిలిటరీ స్కూళ్లలో అడ్మిషన్ పొందడానికి ఆర్మీ నిర్వహించే కామన్ ఎంట్రన్స్ టెస్ట్ రాయాల్సి ఉంటుంది. అర్హులైన బాలికలు సెప్టెంబర్ 19వ తేదీలోగా ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవాలి. ఎవరైనా మీ పిల్లలు మీకు తెలిసినటువంటి అభ్యర్థులు చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో మీకు తెలిసినటువంటి వారికి చెప్పండి. సో ఆర్మీ స్కూల్లో నోటిఫికేషన్ వచ్చింది. ఎవరైనా పిల్లలకు ఇంట్రెస్ట్ ఉంటే సో అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయమని చెప్పండి. మీకు ప్రైవేట్ స్కూల్లో చెప్పే అభ్యర్థులు కావచ్చు, గవర్నమెంట్ స్కూల్లో వాళ్ళు కావచ్చు, ఎవరికైనా తెలిస్తే మీరు తప్పకుండా చెప్పే ప్రయత్నం అయితే చేయండి. 6వ తరగతిలో ప్రవేశం పొందడానికి అభ్యర్థికి ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాల 5వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ప్రస్తుత విద్యా సంవత్సరం 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తుకు చేసుకోవచ్చును. వయసు 10 నుంచి 12 సంవత్సరాల మధ్య ఉండాలి. 9వ తరగతిలో ప్రవేశానికి విద్యార్థికి 8వ తరగతి పాస్ అయి ఉండాలి. 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు కూడా అర్హులవుతారు. వయసు 13 నుంచి 15 సంవత్సరాల మధ్య ఉండాలి. గమనించే ప్రయత్నం చేయండి. సెలెక్షన్ ఎట్లా ఉంటుందంటే రక్షణ మంత్రిత్వ శాఖ నిర్వహించే కామన్ ఎంట్రన్స్ టెస్ట్, ఇంటర్వ్యూ ఉంటుంది, మెడికల్ ఫిట్నెస్ ఉంటుంది, ఇతర రిజర్వేషన్లు అనుసరించి సీటు కేటాయించడం జరుగుతుంది. మల్టిపుల్ చాయిస్ ఓఎంఆర్ ఆధారిత విధానంలో పరీక్షలు నిర్వహిస్తారు. అభ్యర్థులు ఆన్లైన్లో సెప్టెంబర్ 19 వరకు దరఖాస్తు చేసుకోవాల్సి అయితే ఉంది. అంటే సెప్టెంబర్ 19 వరకు లాస్ట్ డేట్ ఉంది. సో ఎవరైనా ఉంటే చెప్పే ప్రయత్నం అయితే చేయండి. రైట్. నెక్స్ట్ ఇక్కడ దీప్తికి ₹1,00,00,000 నజరానా ఇవ్వడం జరిగింది. ఇక్కడ పారా ఒలింపిక్స్లో కాంస్య పథకం సాధించినటువంటి దీప్తికి వరంగల్లో 500 గజాల స్థలం, గ్రూప్ 2 ఉద్యోగము, ఆమెకు కోచ్కు 10 లక్షలు ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి. రైట్. ఇక్కడ ఈమెకి ఇవి అయితే ఇవ్వడం అయితే జరిగింది పారా ఒలింపిక్స్లో గెలుపొందినందుకు. ఇక నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే విద్యా కమిషన్ చైర్మన్గా ఆకునూరి మురళి గారు బాధ్యతలు చేపట్టడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళిని నియమించడం జరిగింది. ఇక్కడ ఈ విద్యా కమిషన్ ఏంటంటే సజెషన్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎడ్యుకేషన్లో ఎలాంటి మార్పులు తీసుకురావాలి,
అనేదాన్ని ప్లాన్ చేయడం అనేది జరుగుతుంది. వీళ్ళ దగ్గర ఎలాంటి బడ్జెట్ అనేది ఏమి ఉండదు. జస్ట్ వీళ్ళు ఎడ్యుకేషన్లో ఎలాంటి మార్పులు తీసుకురావాలి, సో ఎడ్యుకేషన్లో ఏమి ఇంప్లిమెంట్ చేయాలి, పిల్లలకి ఏ విధంగా బోధిస్తే బెటర్గా ఉంటుంది, స్కూళ్ళకి ఏం అవసరం ఉంది, అంటే అక్కడ కావాల్సినటువంటి మినిమం మెయింటెనెన్స్ ఏముంది, సో వాటన్నిటిని వీరు సిఫార్సు చేయడం అనేది జరుగుతుంది ప్రభుత్వానికి. సో అందుకే ఇది చాలా బెటర్ అని మనము అనుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఒక విషయాన్ని గమనించే ప్రయత్నం చేద్దాం. ఉర్దూ మీడియం డిఎస్సి పోస్టులను రిజర్వ్ చేయాలి, సీఎంకు లేఖ రాసిన ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్. రైట్, ఉర్దూ మీడియం డిఎస్సి పోస్టులను రిజర్వేషన్ తొలగించాలని ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్ సీఎం రేవంత్కు లేఖ రాశారు. రైట్, ఇక్కడ ఒక విషయాన్ని ఏంటంటే ఈ ఉర్దూ మీడియం ఖాళీల్లో కూడా ఎస్సీ ఎస్టీ బీసీలో ఏబిసిడి వాళ్ళకు కూడా కేటాయించడం జరుగుతుంది. సో దాని ద్వారా అవి బ్యాక్లాగ్ వెళ్ళిపోతాయి. సో ఎవరైతే మనకు బీసీఏ కావచ్చు, బీసీసీ బీసీడీలో ఎట్లాగో ఉర్దూ మీడియం చేసిన అభ్యర్థులు ఎవరు ఉండరు, మళ్ళీ ఎస్సీ ఎస్టీలో కూడా ఉండరు కాబట్టి అవి ఎప్పటికీ బ్యాక్లాగ్ అవుతున్నాయి. కాబట్టి వాటిని రిజర్వ్ చేసి ఓపెన్లో ఉంచాలని సో ఎమ్మెల్సీ గారు అయితే సీఎంకి లేఖ రాయడం అయితే జరిగింది. సో అలా చేస్తే ఉర్దూ మీడియం అభ్యర్థులకైతే బెనిఫిట్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ హ్యాండిక్యాప్కి సంబంధించినటువంటి పోస్టులు కూడా కొన్ని విజువల్ హ్యాండిక్యాప్ ఉంటాయి, సో కొన్ని ఓహెచ్ ఉంటాయి. సో దేంట్లో అయినా క్యాండిడేట్స్ లేకుంటే సో అవి కూడా ఏ క్యాండిడేట్స్ అయితే ఉన్నారో సో ఆ క్యాండిడేట్స్కి ఇస్తే అవి కూడా బ్యాక్లాగ్ లేకుండా పోతాయి మన యొక్క ఫిజికల్ హ్యాండిక్యాప్కి సంబంధించి కూడా. రైట్, ఇక్కడ నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసుకున్నట్లయితే 10th ఇంటర్తో రైల్వేలో ఎన్టీపీసీ జాబ్స్ అంటే నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రాబోతుంది. అంటే నోటిఫికేషన్ ఇంకా షార్ట్ నోటీస్ని అయితే ఇచ్చారు. ఇది సెప్టెంబర్ 14 నుంచి అదేవిధంగా అక్టోబర్ 13 వరకు ఒక నోటిఫికేషన్కి సంబంధించిన అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఇది 8113 గ్రాడ్యుయేట్కి సంబంధించి, అదేవిధంగా సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 20 వరకు 3445 అండర్ గ్రాడ్యుయేట్ ఉద్యోగాలకు దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. ఇందులో చాలా మంచి పోస్టులు ఉన్నాయి. ప్రతి ఒక్క అభ్యర్థి అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి, ఎందుకంటే చాలా బెటర్గా ఉంటుంది. అదేవిధంగా శాలరీ కూడా చాలా బాగుంది కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. ఒకసారి వాటి యొక్క క్వాలిఫికేషన్ చూసే ప్రయత్నం చేద్దాం. నేను మొన్ననే దీనికి సంబంధించి విషయాలు చెప్పాను. ఇంటర్ తోటే జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ టైమ్ కీపర్, ట్రైన్స్ క్లర్కర్, కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్. ఇక్కడ చూడండి టైపిస్ట్కి తప్పకుండా లోయర్ హయ్యర్కి సంబంధించి అతను అడగడం జరుగుతుంది సర్టిఫికేట్స్. ఇక నెక్స్ట్ జూనియర్ టైమ్ కీపర్ కావచ్చు, ట్రైన్ క్లర్క్ కావచ్చు, వీటికి ఇంటర్ ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ డిగ్రీతో చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేషన్కి సంబంధించి ఖాళీల్లో ట్రాఫిక్ అసిస్టెంట్ అండ్ గూడ్స్ గార్డ్, సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్కర్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ టైమ్ కీపర్, కమర్షియల్ అప్రెంటిస్, అదేవిధంగా సిస్టమ్ మాస్టర్ పోస్టులు ఉన్నాయి. సో ఇది కూడా దీంట్లో కూడా ఏమి ఇబ్బంది లేదు. సో టైపిస్ట్ ఉంటే తప్పకుండా టైపిస్ట్ హయ్యర్ లోయర్కి సంబంధించిన సర్టిఫికేట్ అడుగుతారు. సో లేని ఏడల కామన్గా మీరు ఇంటర్ అండ్ డిగ్రీ చేసిన వాళ్ళు అర్హులైతే అవుతారు. రైట్, అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులతో ఇంటర్ 12వ తరగతి గ్రాడ్యుయేట్ పోస్టులకు డిగ్రీ ఉత్తీర్ణత అయి ఉండాలి. సెలెక్షన్ ఆన్లైన్ పరీక్షలు ఉంటాయి, స్కిల్ టెస్ట్ ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇక్కడ విజువల్ మెయిన్ చూస్తారండి. ఆ విజువల్గా అంటే కరెక్ట్ ఉందా లేదా ఐ అనేది వాటిని ఎక్కువగా పరిశీలించడం జరుగుతుంది ఈ రైల్వే పోస్టులకు సంబంధించి. సో తప్పకుండా అందరు ఈ యొక్క ఖాళీలను అయితే ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. స్టార్ట్ అయిన తర్వాత ఈ యొక్క అప్లికేషన్ స్టార్ట్ అయిన ప్రతి ఒక్కరు అప్లై చేయండి. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళకి చాలా బెనిఫిట్ కూడా అవుతుంది. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ ఇక్కడ బీసీ ఉన్న వాళ్ళంతా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. కొందరి అంటే బీసీడీ వాళ్ళు కావచ్చు, బీ వాళ్ళు కావచ్చు తీసుకునే అవకాశం అయితే ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎగ్జామ్స్ ఎట్లా ఉంటాయంటే మ్యాథమెటిక్స్ సంబంధించి 35 ప్రశ్నలు ఉంటాయి, 35 మార్కులు. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్కి సంబంధించి 35 క్వశ్చన్స్, 35 మార్క్స్ ఉంటాయి. కరెంట్ అఫైర్స్ సంబంధించి 50 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్క్స్ ఉంటాయి, మొత్తం 120 ఉంటాయి. ఇది అండర్ గ్రాడ్యుయేట్కి సంబంధించి. సో గ్రాడ్యుయేట్కి ఇది అదేవిధంగా CBT 1లో గ్రాడ్యుయేషన్కి సంబంధించిన ఖాళీలు ఒకసారి చూసినట్లయితే మ్యాథమెటిక్స్ 30 ప్రశ్నలు, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ సంబంధించి 30 ప్రశ్నలు, కరెంట్ అఫైర్స్ 40 ప్రశ్నలు, మొత్తం 100 ప్రశ్నలు, 100 మార్కులు ఉంటాయి. ఇది అండర్ గ్రాడ్యుయేషన్కి సంబంధించి. రైట్, గ్రాడ్యుయేషన్కి సంబంధించి అయితే మొత్తం 120 క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఇక్కడ చూడండి మీకు RRB NTPC పరీక్ష CBT 1, CBT 2 ఉంటుంది. సో ఇక్కడ CBT 1లో 100 మార్క్స్, CBT 2లో 120 మార్క్స్ అనేటివి ఉంటాయి. మీరు గమనించే ప్రయత్నం అయితే చేయండి. సో ఇవి దీనికి సంబంధించినటువంటి సిలబస్ ఈ విధంగా ఉంది. సో మీకు ఇవన్నీ మీకు మన యొక్క వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేస్తాం. తప్పకుండా ఎక్కువగా జనరల్ కరెంట్ అఫైర్స్కి ఎక్కువ ప్రశ్నలు అయితే ఉన్నాయి. సో వాటిని కూడా గమనించే ప్రయత్నం అయితే
చేయండి మిత్రమా. రైట్, ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ సిఐఎస్ఎఫ్లో కానిస్టేబుల్ ఫైర్ పోస్టులు ఉన్నాయి. ఇది నేను ఆల్రెడీ 2-3 టైమ్స్ చెప్పాను. సో అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఎవరన్నా 1130 ఖాళీలు ఉన్నాయి. సో ఎవరన్నా మీ యొక్క ఎలిజిబిలిటీ ఉంటే తప్పకుండా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో దీంట్లో ఎగ్జామ్ ప్యాటర్న్ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం మనము. 100 ప్రశ్నలకు 100 మార్కులు ఉంటాయి. 2 గంటల టైం ఉంటుంది. రీజనింగ్ 25 ప్రశ్నలు, జనరల్ నాలెడ్జ్ అండ్ అవేర్నెస్ 25 ప్రశ్నలు ఉంటాయి. ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ 25 ఉంటాయి. ఇంగ్లీష్ లేదా హిందీ 25 ఉంటాయి. సో అది క్వశ్చన్ పేపర్ ఆ విధంగా నెగిటివ్ మార్కింగ్ అయితే లేదు. సో అప్లికేషన్ ఫీజు అయితే సెప్టెంబర్ 30 వరకు ఉంది. సో మీరు అప్లికేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఒకసారి ఏజ్ కూడా చూసే ప్రయత్నం చేయండి. 18 నుంచి 23 ఏళ్ళ మధ్య మాత్రమే ఉండాలి. కనీసం ఎత్తు 170 సెంటీమీటర్లు ఉండాలి. ఛాతీ 80 నుంచి 85 సెంటీమీటర్లు ఉండాలి. జీతం వచ్చేసరికి బేసిక్ పే 21,000 అయితే ఉంది. గమనించే ప్రయత్నం అయితే చేయండి. తప్పకుండా ఇంటర్ అయితే పాస్ అయి ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ 10 లోపు అభ్యంతరాలు తెలియజేయాలి. వైద్య ఆరోగ్య శాఖలో 442 సివిల్ అసిస్టెంట్ సర్జన్ల పోస్టులకు దరఖాస్తు చేసుకున్నవారు అభ్యంతరాలను ఈ నెల 10వ తేదీలోపు తెలపాలని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య సేవల రిక్రూట్మెంట్ బోర్డు తెలిపింది. రైట్, ఇక్కడ దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు వారికి సంబంధించిన వివరాలను వెబ్సైట్లో పొందుపరచాలని పరిశీలించి అభ్యంతరాలు ఉంటే ఈ నెల 10వ తేదీలోపు సాయంత్రం లోపు తెలపాలని వారు చెప్పడం కూడా జరిగింది. రైట్, ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం అయితే ఈ విధంగా ఉంది. ఇంకే అప్డేట్స్ ఉన్నా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం అయితే చేస్తాం మిత్రమా. మీరైతే తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ యొక్క మిత్రులకు షేర్ చేసే ప్రయత్నం చేయండి. వీడియో చూస్తున్న మిత్రులందరూ లైక్ చేసే వీడియోని చూసే ప్రయత్నం అయితే చేయండి. థ్యాంక్ యూ సో మచ్.